నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ చాలా అవసరమైన, చాలా ముఖ్యమైన ప్రక్రియ షేరింగ్. షేరింగ్ అంటే పంచుకోవడం కాదు, వాటాలు కాదు. ఎదుటివారి సమస్యలను నేను సానుభూతితో అర్థం చేసుకుని వారికి మానసిక సాంత్వన కలిగించడానికి నేను చేయగలిగే మాట సాయం కావచ్చు, మరొక సాయం కావచ్చు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అంటే ఎదుటివారికి ఒక సమస్య వచ్చినప్పుడు మనతో చెప్పుకుంటే వారికి పరిష్కారం లభిస్తుంది అనే ఫీలింగ్ నేను క్రియేట్ చేయాలి అంటే నేను ఎప్పుడు నవ్వుమొహంతో ఉంటూ వారికి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. లోపాలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా సిగ్గుపడి మనతో చెప్పుకున్నప్పుడు హేళన చేయకుండా చెప్పాలి. ప్రాయశ్చిత్తం కోసం కొంతమంది తాము చేసిన తప్పుల్ని భగవంతుడికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంటుంది. కన్ఫెషన్ అంటారు. ఆ కన్ఫెషన్ అంటే అక్కడ ఉండే ఆ మత పెద్దకి చెప్తూ ఉంటారు, నేను ఇలా చేశాను, ఈ పొరపాటు చేశాను, అక్కడ అన్యాయం చేశాను, ఈ మనిషికి ఇలా చేశాను. ఆ కన్ఫెషన్ వల్ల ఏంటంటే ఒక్కసారి ఆయనకి చెప్తే దేవుడికి చెప్పినట్టే, దేవుడికి చెప్తే హృదయం తేలిక అవుతుంది. అలాగే నదీ స్నానాలు కావచ్చు, మరొకటి కావచ్చు. కొంతమంది పాపాలను కడిగేసుకోవడానికి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ నమ్మకాలు, రైట్. నేనేమంటానంటే ప్రతి మనిషి కూడా ఎదుటివారితో షేర్ చేసుకునే అలవాటు డెవలప్ చేసుకోవాలి. మీరు చేసుకోవాలి, మీరు వినాలి కూడా. సహజంగా ఈ షేరింగ్ అనేది ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలనిపిస్తుందంటే మీకు అత్యంత ఆత్మీయులు, మళ్ళీ ఆ సమస్యని మరి ఇంకెవరికి చెప్పరు అన్న వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఇప్పుడు మా కౌన్సిలర్స్ అందరూ కూడా షేర్ చేసుకునేవాళ్ళే. మా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తారు, నేను ఇదిగో ఈ తప్పు చేశాను, అసలు ఇటువంటి తప్పు ఎవ్వరూ చెయ్యరు అని మా ఇంట్లో నేను మొదటిసారి తప్పు చేశాను, సిగ్గుతో చచ్చిపోతున్నాను. సరే, వాళ్ళకి ఏదో పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నేనేమంటానంటే ఇలాంటి కౌన్సిలర్సు, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళే బదులు మనకంటూ ఒక అత్యంత ఆత్మీయులైన మనుషులు ఒకళ్ళు ఉండాలి. సహజంగా నా ఎక్స్పీరియన్స్లో నాకు ఇతరులు వచ్చి చెప్పిన దాన్ని బట్టి బాల్య స్నేహితులు ఆర్ గుడ్ పీపుల్ అండ్ టు షేర్ యువర్ ఫీలింగ్స్. వాళ్ళు మీరు వాళ్ళని కలిసి చాలా కాలం అయింది, ఎప్పుడు మాట్లాడారో తెలియదు, కానీ అన్నీ సడన్గా ఎన్నో డెవలప్మెంట్లు అయ్యి ఒక్కసారి కలిసినప్పుడు చెప్తాం. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి 2వ తరగతి నుంచి ఒకడు ఉన్నాడు ఇప్పటిదాకా, వాడికి ఇప్పుడు 68 ఏళ్ళు, సయ్యద్ అని. నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది అంటే 2 గంటలకి మా ఆవిడ చెప్తుంది, మీ తమ్ముడు ఫోన్ చేశాడు. వాడికి ఎప్పుడైనా నేను ఏ రాత్రిలో ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ చెప్తుంది, మీ అన్నయ్య ఫోన్ చేశాడు అని. అంటే అప్పుడే మాకు మాట్లాడుకోవడానికి ఎప్పుడైనా టైం ఉంటుంది. ఏ సమస్యలు ఏమి ఉండకపోవచ్చు, కానీ కొంచెం షేర్ చేసుకున్నప్పుడు కొంచెం బాధ తగ్గుతుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు మరొకరి బాధని షేర్ చేసుకోవడం అంటే ఒక రకంగా పంచుకొని ధైర్యం చెప్పడం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి. మానవతా విలువలని, ఈ హ్యూమన్ వాల్యూస్లో షేరింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మన పిల్లలకి అది నేర్పాలి. నేర్చుకోని పెద్దలు ఇది నేర్చుకోవాలి. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను. ఒక బాటసారి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తుంటే హెవీ రెయిన్ వచ్చింది, భయంకరమైన వర్షం. ఏం చేయాలో తెలియక చూస్తే అక్కడ ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంట్లో తలుపులు అయితే వేసుకున్నారు, కానీ బయట వరండా ఉంది. ఆ వరండా వరకు పర్వాలేదు, తనకి వర్షం రాదని వెళ్ళాడు అక్కడికి. తను కూడా ఆ రాత్రి పడుకోవడానికి అవకాశం ఉంది. ఇలా పడుకోబోతుంటే ఇంకెవరో వానలో తడుస్తూ పరిగెడుతున్నారు. ఇతను వెంటనే పిలిచాట, ఇట్రా అని. ఏమంటే, నువ్వు రా ఇక్కడ, నువ్వు ఒక్కడివే పడుకోవడానికి ఉంది, నువ్వు పడుకో అని. ఏం అవసరం లేదు, ఇద్దరు కలిసి కూర్చుందాం అన్నట్టు. అది షేరింగ్. సరే, ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఈయన గురించి ఆయన గురించి, వాళ్ళ ఊరు విషయాలు. ఇంతలో ఇంకొకడు కొంచెం పెద్ద ఆయన, చాలా వర్షం ఎక్కువైంది, పరిగెడుతున్నాడు, ఉరుములు పడుతున్నాయి, మెరుపులు. ఇద్దరు పిలిచారట అతన్ని. పిలిచిన తర్వాత
మీరిద్దరే ఉన్నారు, నాకెక్కడుంది చోటు అని ముగ్గురు కలిసి నిలబడదాం అన్నట్టండి. ఇది షేరింగ్ అంటే. అప్పుడు రెండవ వ్యక్తి అన్నట్ట, మొదటివాడు కాకుండా రెండోవాడు, నాకు అసలు షేరింగ్ చేసుకునే అలవాటు లేదు, నేను నడిచి వెళ్తుంటే నువ్వు నన్ను వచ్చి కూర్చోమన్నావు, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాక షేరింగ్లో ఇంత విలువ ఉందని తెలిసింది, అందుకే పెద్ద ఆయన వెళ్తుంటే పిలిచాను అన్నట్టు. అంటే ఇవి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలని, నేర్చుకుంటే వస్తాయి. ఈ షేరింగ్ అనేది నాలెడ్జ్ షేరింగ్ కావచ్చు, డబ్బు షేరింగ్ కాదండి. డబ్బులు వాటాలు అవి ఎప్పుడైతే వచ్చాయో కన్నవాళ్ళను కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. పూర్వం రోజుల్లో టాకింగ్ ఈజ్ షేరింగ్, లిసనింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. టాకింగ్ ఈజ్ షేరింగ్, మాట్లాడడం షేరింగే. లిజనింగ్ అనేది వాళ్ళు కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు అలా వినాలండి. గురుకుల సిస్టమ్స్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్స్, ఆ రోజుల్లో ఒక జ్ఞాని తనకున్న నాలెడ్జ్ని అందరికీ పంచేవాడు. ఇది కూడా షేరింగే. తనకున్న నాలెడ్జ్ని ఒక 100 మందికి నేర్పాడు. ఆ 100 మంది తలో 100 మందికి చెప్తారు మానవతా విలువలు, ఈ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఇటువంటి. అలాగే ఇప్పుడు ఈరోజు ఆల్ టీచర్స్ దే ఆర్ షేరింగ్. వాళ్ళు విషయం మాత్రం, పాఠాలు మాత్రమే చెప్తూ ఇంక వేరే ఎటువంటివి చెప్పకుండా, రాజకీయాలు కానీ మరొకటి కాకుండా చెప్పిన రోజుని వారు కూడా దే ఆర్ గ్రేట్ పీపుల్ అండి. ఈ ఎంపతి, స్టెప్పింగ్ ఇన్ టు అదర్స్ షూస్, అంటే వాళ్ళ సమస్యని నేను నాదిగా భావించాలి. ఈ మధ్యకాలం ఇండియాలో కూడా నేను చూస్తున్నాను, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ముఖ్యంగా హాస్పిటలైజేషన్ అయినప్పుడు, వాళ్ళు ఆత్మీయులు ఎవ్వరూ లేకపోతే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు, ఎవరైనా వస్తే బాగుంటుంది అని. అలాంటి వాళ్ళ కోసం ఈ మధ్య కొన్ని కార్డ్స్ వచ్చాయండి, గ్రీటింగ్ కార్డ్స్, గెట్ వెల్ సూన్ అని. మీరు ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇదివరకు ఉత్తరాలు రాసుకునేవారండి మన వాళ్ళు, క్షేమం అని పైన ఉండేది. సెకండ్ లైన్ ఏముండేదంటే, నేను క్షేమం, మీరు క్షేమమని తలుస్తాను, దట్ ఈస్ షేరింగ్. ఇప్పుడు అసలు ఆ ఉత్తరాలు రాయడమే పోయింది. ఒకవేళ రాసిన క్షేమం, మేము బాగున్నాం, మీ సంగతి మాకు అక్కర్లేదు. సో నాలెడ్జ్ షేరింగ్లో ఈ మధ్యకాలం చాలా అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య నేను విన్నాను, మల్లవరపు బాలాలత గారు, ఆమె 2 సార్లు ఐఏఎస్ పాస్ అయ్యారు. ఫస్ట్ టైం ఒక ర్యాంక్ వచ్చింది, రెండోసారి 167th ర్యాంక్ వచ్చింది. నిజానికి ఫస్ట్ టైం రాగానే పెద్ద ఉద్యోగంలో అద్భుతాలు చేయొచ్చు ఆవిడ, కానీ తన నాలెడ్జ్ని పంచాలనుకున్నారు. ఆవిడ ఒక గ్రేట్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. నేను ఆవిడ గురించి చదివాను, ప్రోగ్రామ్స్ చూశాను. ఆవిడ టాప్ స్టూడెంట్ కాదు, రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి గోల్డ్ మెడల్స్ తెచ్చుకునేవాడు కాదు, కొంచెం ఫిజికల్ ప్రాబ్లం ఉంది. సో కదలలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి కరెస్పాండెన్స్ కోర్స్ చేశారు ఆవిడ. చేసి నేను ఎందుకు అద్భుతాలు చేయలేను, చిన్న చిన్న లక్ష్యాలు ఎందుకు పెట్టుకోవాలి, పెద్దదే పెట్టుకోవాలి. ఢిల్లీలో ఒకసారి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ బిల్డింగ్ ఎక్కడో 2వ ఫ్లోర్లోనో 3వ ఫ్లోర్లోనో ఆ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఈమె మెట్లు ఎక్కడానికి పాపం 2 మోసుకెళ్ళేవారు. అన్ని ఇబ్బందులు భరించిందండి ఆవిడ, వచ్చింది ర్యాంక్. మళ్ళా ఇంకోసారి రాశారు, 167th ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్లో చుట్టాలు, పక్కాలు, రికమెండేషన్లు, ఉత్తరాయణం, దక్షిణాయనం ఇట్లాంటివి ఉండవండి, ఓన్లీ టాలెంట్. అయితే ఇప్పుడు ఆమె గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ ఆవిడ విషయంలో, ఆమె షీ స్టార్టెడ్ ఇన్స్టిట్యూట్, ఒక సంస్థ ప్రారంభించి తన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. సరే అమ్మా, మీరు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు, మీకు నమస్కారం. సో చివరిగా నేను 3 సలహాలు అందరికీ. మొట్టమొదటిది, మీ డబ్బు పంచినా పంచకపోయినా ఆ షేరింగ్ అనేది పక్కన పెట్టండి. ఈ షేర్ హోల్డర్స్ దానికి వేరే ఉంటారు. మీరు షేర్ చేయవలసినవి 3 ఉన్నాయి. 1, మీ నాలెడ్జ్ షేర్ చేయండి. 2, మీరు విలువలు పాటిస్తూ ఇతరులకి ఆ విలువలు నేర్పండి, అది కూడా షేరింగే. ఇందాక వానలో తడిచిన మనిషి వేరే వాళ్ళని పిలవడం. 3వది, ఎదుటివారికి ఏ సమస్య వచ్చినా సానుభూతితో, అది పరిష్కరించకపోయినా వినండి, సహా అనుభూతి అంటారు, వినండి, వారికి కొంత మానసిక ప్రశాంతత కలిగించండి. ఓకే, నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.